రాజస్థాన్లో 13 ఇయర్స్ అమ్మాయిని ఒక ఆటో డ్రైవర్ గాడు తీసుకుపోయి 5 రోజుల పాటు ఇంకా వేరే హోటల్ వాళ్ళకి అమ్మేసుకుంటూ తనకి నరక యాతన అంటే ఏందో చూపించి దాదాపు 30 మంది మృగాలు ఆమె మీద పడి నాకు నొప్పి అవుతుంది, నన్ను వదిలేయండి అని అరుస్తుంటే అరుపులు బయటకి వినిపించద్దు అని చెప్పి చచ్చిపోతేనే బాగుండేమో అమ్మా అని అనుకుందంట. దొరికిన 14 మందిని రోడ్డు మీదకి తీసుకొచ్చి లాఠీ చార్జ్ వేసుకుంటా తీసుకుపోతున్నారు. వీళ్ళకి శిక్ష పడడమే కాకుండా ఆ హోటల్స్ ఏవైతున్నాయో వాటిని బుల్డోజర్లు పెట్టి కూల్చేయడము, ఆమె 5 రోజుల పాటు ఏ నరకాన్ని అయితే చూసిందో ఈ నా కొడుకులకు కూడా అదే 5 రోజులు అట్టకన్నా ఎక్కువ డబల్ నరకాన్ని చూపించి వీళ్ళని కూడా అట్నే చేయాలా. నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. ఒక 4-5 డేస్ బ్యాక్ మనం ఒక న్యూస్ చేసినాం. రాజస్థాన్లో 13 ఇయర్స్ అమ్మాయిని ఒక ఆటో డ్రైవర్ గాడు తీసుకుపోయి ఒక హోటల్లోనికి అమ్మేస్తే ఆ హోటల్ వాళ్ళు తనని 5 రోజుల పాటు ఇంకా వేరే హోటల్ వాళ్ళకి అమ్మేసుకుంటూ తనకి నరక యాతన అంటే ఏందో చూపించి లాస్ట్కి అమ్మాయి బతికి అట్లీస్ట్ బయటకు వచ్చింది అని అనుకున్నాం. కానీ ఆమె నిన్న చనిపోయింది నైట్కి. ఒక అమ్మాయి తన ఫ్రెండ్ దగ్గరికి ఈ ఊరు నుంచి వెళ్ళి పక్కన ఊరికి వెళ్ళి ఆ ఊరు నుంచి వెళ్ళి రిటర్న్ వస్తుంటే ఆ ఆటో డ్రైవర్ గాడు చిల్లర పైసల కోసం ఆ చిన్న పాపని ఒక హోటల్లోనికి అమ్మితే వాళ్ళు అట్లా ఇట్లా కాదు బతికుండంగానే ఆమెకి నరకం అంటే ఏందో చూపించి పాపం చిన్న పిల్లని దాదాపు 30 మంది మృగాలు ఆమె మీద పడి ఆమెకి నరకం చూపిస్తూ ఆమె వదిలేయండి అంకుల్, నాకు ప్లీజ్ నాకు నొప్పి అవుతుంది, నన్ను వదిలేయండి అని అరుస్తుంటే అరుపులు బయటకి వినిపించద్దు అని చెప్పి ఆమెకి ఆల్కహాల్ మద్యం దాగిచ్చి మత్తులో ఉంచి మరీ ఆమెని సెక్సువల్ అబ్యూస్ చేస్తుంటే ఆ పెయిన్కి చచ్చిపోతేనే బాగుండేమో అమ్మా అని అనుకుందంట. ఆమె లాస్ట్కి చచ్చిపోయే ముందు ఆమె మాట్లాడిన ఆఖరి మాటలు, నేను చనిపోతే కానీ వీళ్ళు బయటకు రారు, నాకు నొప్పి తట్టుకోలేకపోతున్నా మమ్మీ, నేను వదిలేయండి అని మస్తు ఏడ్చినా రిక్వెస్ట్ చేసుకున్నా, కాళ్ళు మొక్కినా కానీ నన్ను వదలలేరమ్మా అని చెప్పి అలా మా పేరెంట్స్కి తను చెప్పుకుంటే పాప మా పేరెంట్స్ అలా గుండె ఎంత బరువైపోయి ఉంటుందిగా. ఈ 30 మందికి శిక్ష పడాలా అని చెప్పి రాజస్థాన్లో స్ట్రైక్లు ధర్నాలు అన్నీ చేస్తున్నారు. దానివల్ల ఈ 30 మందిని దాంట్లో కొంతమంది పరారీలో ఉన్నారు. దొరికిన 14 మందిని రోడ్డు మీదకి తీసుకొచ్చి లాఠీ చార్జ్ వేసుకుంటా తీసుకుపోతున్నారు. కానీ ఇది సరిపోదు. ఎందుకు? ఆ చిన్న పాపని 30 మంది 5 రోజులు 5 హోటళ్ళు తిప్పుకుంటా నరకం చూపించుకుంటా చంపినారు కదా. మరి వాళ్ళకి రోడ్ల మీద కొడితే సరిపోతుందా? ఆమె ఏదైతే పెయిన్ చూసిందో ఇంతకు ఇంత రెట్టింపు పెయిన్ ఇస్తూ సంపాదిస్తుంటే నా కొడుకుల్ని, అప్పుడు కానీ ఇంకొకటి ఇట్లా చెయ్యాలంటే భయపడకుండా ఉండడు. ఆడికి భయం రావాలంటే వీళ్ళకి అట్లాంటి శిక్షనే పడాలి. అయితే గవర్నమెంట్ అక్కడ వీళ్ళకి శిక్ష పడడమే కాకుండా ఆ హోటల్స్ ఏవైతున్నాయో వాటిని బుల్డోజర్లు పెట్టి కూల్చేయడము, ఎట్ ద సేమ్ టైం అట్లాంటి హోటల్స్కి ఇంకేమైనా లింక్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళని ఇంకా ఎంక్వైరీలా చేస్తూనే ఉన్నారు. అట్లాంటివి దొరికితే ఇంకా ఇట్లాంటి ఆపరేషన్స్ ఏవైతున్నాయో ఇట్లాంటి ముఠాలు ఏవైతున్నాయో వాళ్ళని పట్టుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు. కానీ ఈడ ఒక 13 ఏళ్ళ అమ్మాయి లైఫ్ని సత్యనాశ్ చేసేసి బర్బాద్ చేసేసి నరకం బ్రతుకుండంగానే చచ్చిపోతే బాగుండునేమో అనే సిచ్యువేషన్కి తీసుకుపోయిన ఈ నా కొడుకుల్ని ఏం చేయాలి? వద్దంకుల్, నన్ను వదిలేయండి, నాకు పెయిన్ అవుతుంది అన్నా కూడా ఆల్కహాల్ తాగిపిస్తూ వాళ్ళు తనతో ఏం చేస్తుండ్రు? ఆమె ఏజ్ ఎంత? మనం తనపై పడి చంపుతున్నాం రా, దాన్ని మృగాల కన్నా గలీజ్గా బిహేవ్ చేస్తున్నాం రా తనతో అనేది ఆలు తాగిన మత్తుల ఆలు మర్చిపోయి ఆమెకి ఆ రేంజ్లో పెయిన్ ఇచ్చిండ్రు. అంటే
నేను ఎందుకు పుట్టిన అసలు భూమి మీద అనే అంత భారాన్ని ఇచ్చేసారు కదా ఆమెకి. ఈ చెత్త నా కొడుకులకి ఏ శిక్ష పడాలి మరి? ఆరాంసే ఉరెక్కిచ్చి ఇట్లా అనగానే 5 సెకండ్లల్లో కొట్టుకొని చస్తే ఆనికి ఏం తెలుస్తుంది ఆ బాధ, ఆ పిల్ల అనుభవించిన బాధ. ఆమె 5 రోజుల పాటు ఏ నరకాన్ని అయితే చూసిందో ఈ నా కొడుకులకు కూడా అదే 5 రోజులు అంతకన్నా ఎక్కువ డబల్ నరకాన్ని చూపించి వీళ్ళని కూడా అట్నే చేయాలా. అట్లాంటి శిక్షనే వెయ్యాలా. అప్పుడు కానీ ఆ తల్లిదండ్రులకి, ఆ పాపం ఆత్మకి మనశ్శాంతి రాదు. అట్లీస్ట్ ఆమె కొంచెమన్నా వాళ్ళకి జస్టిఫికేషన్ చేసిన వాళ్ళమన్నా అవుతాం మేము. కొంచెమన్నా ఇట్లా శిక్ష చేస్తే వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఒక అలా కూతురికి ఇట్లా అయ్యింది అని అంటే ఆ పెయిన్ని అసలు ఎట్లా తీసుకుంటారు? అలా పేరెంట్స్ చెప్తున్నారైతే చిన్న పిల్లని కూడా చూడకుండా వీరు మృగాల్లాగా తన మీద పడి ఇట్లా చేసిండ్రు. తనని చూస్తుంటే వాళ్ళకి అర్థమవుతలేదంట పాపం. తనని చూస్తుంటేనే వాళ్ళకి గుండె తరక్కపోయి గుండె పలిగిపోతే మంచిగా ఉండునేమో అన్నంత రేంజ్లో కలిపోయిన రాళ్ళు పాపం. అంత గలీజ్ సిచ్యువేషన్ చేసి పెట్టిండ్రు ఆ పాపది. ఆమె బయటకు వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఉన్నప్పుడు నా వల్ల అవ్వట్లేదు, నాకు ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నా, నాతో అయితలేదు, నాకు అవ్వట్లేదని ఏడుస్తుంది, ఇట్లా అరుస్తుంది ఏడుచుకుంటూ. అంత నొప్పి వేయించింది ఆ పిల్లకి. చిన్న పిల్లరా భయ ఆమె మీదనా? అరే నీ ఇంట్లో నీ కూతురుకో ఎవడైతే దీంట్లో ఉన్నోడు నీ కూతురుకో నీ ఇంటిలోకో ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగి ఉంటే అప్పుడు తెలుస్తుండే ఆ పెయిన్ ఏందో నీకు. అట్లాంటి పెయిన్ ఏ పిల్లకి రావద్దు అని స్టిల్ కోరుకుంటున్నాం. కానీ నీ అసలు లుచ్చానా కొడుకులకు మాత్రం ఖచ్చితంగా గోర్లు, ఇప్పుడు కొన్ని సినిమాలలో చూపిస్తారు, గోర్లు ఇరగ్గొట్టుకుంటా, చర్మం తీసేసుకుంటా, పాట్ కోసుకుంటా, ఇట్లాంటి నరకాన్ని వానికి ఇస్తే, పబ్లిక్లో తీసుకొచ్చి మరి ఇస్తే ఇంకొకసారి ఇట్లాంటి సిచ్యువేషన్ చేయాలన్న ఆ ఆలోచన వచ్చినా ఉచ్చబడిపోతుంది ఒక్కొక్కడికి. చిన్న పిల్లలని కూడా చూడకుండా ఇంత దారుణం చేస్తున్నారు మనుషులు రా మీరు అసలు. ఇట్లాంటి నా కొడుకుల్ని ఈ రాజస్థాన్ గవర్నమెంట్కి నేను హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ఎట్లుండాలనంటే రోడ్డు మీద తీసుకొచ్చి పాటలు ఇట్లా తీస్తుంటే చూసి ఇంకొకటి ఇట్లాంటి వాడు ఇంకొక ఆలోచనతో స్టార్ట్గా మైండ్ ఆలోచన రావాలన్నా కానీ ఉచ్చబడిపోలా. అట్లాంటి శిక్షలు వేయండి వీళ్ళకి. ఆ పాప ఆ పసికున ఏదైతే ఫేస్ చేసిందో నొప్పి, ఆ నొప్పిని పబ్లిక్లో వీళ్ళ కళ్ళల్లో చూడాలి మేము కూడా. అట్లాంటి నొప్పిని అట్లాంటి శిక్షని వీళ్ళకి వేస్తే కానీ ఆమె ఆత్మ శాంతించదు. 30 మంది 5 హోటళ్ళు 5 రోజులు నరకం చూపించిండ్రు. అదే నరకం ఈయన కొడుకులకి 5 రోజులు 5 పార్ట్లు బాడీలో తీసుకుంటూ చూపించాలి. అదే శిక్ష అలా కరెక్ట్. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? కింద కామెంట్ చేయండి. అండ్ ఇట్లాంటి సిచ్యువేషన్ మన ఇంటి దాకా వచ్చినప్పుడు మనం ఎట్లా ఫీల్ అవుతామో ఆ ఫీల్తోనే మీరు కామెంట్ చేయండి. వాళ్ళకి ఎట్లాంటి శిక్ష పడాలా రాజస్థాన్ గవర్నమెంట్ని కూడా ట్యాగ్ చేసి మరీ కామెంట్ చేయండి. వాళ్ళకి శిక్ష పడాలా, ఖచ్చితంగా పడేలాగా మనం కూడా ట్రై చేద్దాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.